శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 3, 2026 స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, తిథి పాడ్యమి, ఉదయం 8:42 వరకు, ఉపరి విదియ, వారం శుక్రవారం, నక్షత్రం చిత్త, రాత్రి 7:25 వరకు, ఉపరి స్వాతి, యోగం వ్యాఘాత, మధ్యాహ్నం 2:09 వరకు, ఉపరి హర్షణ, కరణం కౌలువ, ఉదయం 8:42 వరకు, తైతుల, రాత్రి 9:22 వరకు, ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 9:30 నుండి 10:30 వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి 6 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:30 నుండి 2:15 వరకు. అభిజిత్ కాలం పగలు 11:46 నుండి 12:35 వరకు. వర్జ్యం రాత్రి 1:31 నుండి 3:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:18 వరకు. అలాగే మధ్యాహ్నం 12:35 నుండి 1:25 వరకు. రాహుకాలం ఉదయం 10:38 నుండి 12:11 వరకు. గుళిక కాలం ఉదయం 7:33 నుండి 9:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:02 నుండి 8:29 వరకు. సంగమకాలం ఉదయం 8:29 నుండి 10:57 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:57 నుండి 1:25 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుండి 3:53 వరకు. ఆప్తిక తిథి చైత్ర బహుళ విదియ. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:21 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:21 నుండి 8:40 వరకు. రాత్రికాలం రాత్రి 8:40 నుండి 11:47 వరకు. నిషేధి కాలం రాత్రి 11:47 నుండి 12:34 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:27 నుండి 5:14 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:21 సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 సూర్యరాశి మీనం, చంద్రరాశి కన్యా మరియు తుల. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి ఉండదు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృషభ రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. మిథున రాశి నూతన పరిచయాల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత రుణాలు తీరి ఊరట పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. కర్కాటక రాశి దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి.
ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. సింహరాశి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారములకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కన్యా రాశి ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులుంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం మంచిది. తులారాశి కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుంచి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి చేపట్టిన పనులను విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలతో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ధనుస్సు రాశి వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. దైవానుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. మకర రాశి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి అధికమవుతుంది. నూతన రుణయత్నాలు అంతగా కలిసి రావు. కుంభరాశి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. పాత రుణాలు తీరుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. మీనరాశి ఇంటా బయట శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తనూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.